హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు రోహిణి కృష్ణ సార్. ఈరోజు రెసిపీ ఫిష్ తవా ఫ్రై అండి. ఈ తవా ఫ్రై చేసుకోవడం చాలా ఈజీ, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఫిష్ అంటే మనం డీప్ ఫ్రై చేయకుండా ఇట్లా తవా మీద చేసుకుంటే తక్కువ ఆయిల్తో మనము ఫిష్ ఫ్రై చేసుకోవచ్చు. అది కూడా హోల్ ఫిష్ అండి. ఫిష్ ఫ్రై చేస్తున్నాను. కార్తీక మాసం వస్తుంది కదండి, మేము ఇక నాన్ వెజ్ తినము. సో అందుకని ఈరోజు సండేనా ఈ రెసిపీ మీకు మార్నింగ్ చేసి మీకు ఎమ్మటే పోస్ట్ చేస్తున్నానండి. సో ఈ ఫిష్ ఫ్రై ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను. చాలా ఈజీ, చాలా అంటే ఎవరైనా కూడా చేసుకోవచ్చు. సో ప్రాసెస్లోకి వెళ్దాము. ఈరోజు ఈ ఫిష్ ఫ్రైకి నేను తీసుకున్న ఫిష్ వచ్చేసరికి బాంగడా ఫిష్ అంటారండి దీన్ని. సో ఈ ఫిష్ని మార్కెట్లో తీసుకొని మనం ఈ విధంగా మొత్తం ఫిష్ వచ్చేటట్టుగా వాళ్ళు చెప్తే క్లీన్ చేసేసి మొత్తం ఇస్తారు. ఇట్లా ఫిష్కి ఘాట్లు కూడా పెట్టుకోవాలి మనము, అంటే వాళ్ళే పెట్టించుకోవాలి మనం ఇలా చెప్పి. ఫుల్ ఫిష్ ఫ్రై అంటే వాళ్ళే ఈ విధంగా రెడీ చేసి ఇచ్చేస్తారు మనకి. సో ఇప్పుడు ఈ ఫ్రైలోకి కావాల్సిన మసాలా చూపిస్తాను. పసుపు, కారము, అలానే సాల్ట్ అండి, అల్లం చిన్నులపాయ పేస్ట్, అలానే ఫిష్ మసాలా అండి. మనకి ఈజీగా అవైలబుల్ ఉంటుంది కదా, అది ఒక ప్యాకెట్ తీసుకుంటున్నాను. ఈ ఫిష్ వచ్చేసరికి 1 kg ఉంటుందండి. సో నేను ఒక ప్యాకెట్ మొత్తం వేసేస్తున్నాను. అలానే నిమ్మకాయ అండి, 1 నిమ్మకాయ తీసుకుంటున్నాను. ఈ నిమ్మకాయని దాంట్లో మొత్తం మసాలాలో మనం పిండేసేసుకొని, గింజలు లేకుండా మొత్తం పిండేసుకొని, ఇప్పుడు ఈ మసాలా మొత్తాన్ని మనము ఒక ముద్దలాగా రెడీ చేసేసుకోవాలి. అన్ని ఇంగ్రీడియంట్స్ కలిపేసేసుకొని మనం ఒక పేస్ట్ రెడీ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ అంటే ఆ ఫిష్ తీసుకొని దానికి మొత్తం పట్టించాలండి. ఫస్ట్ ఘాట్లు పెట్టాం కదా, ఆ ఘాట్లలోకి మసాలా వెళ్ళేటట్టు బాగా పెట్టుకోవాలి. 2 వైపులా కూడా మొత్తం ఫిష్ అంతటికి పట్టేటట్టు మసాలా పెట్టాలి మనము. ఈ విధంగా పెట్టేటప్పుడే వాటికి కొంచెం ఇట్లా మసాజ్ చేసినట్టుగా ఘాటుల్లోకి చేయి దూర్చి అట్లా మసాలా చూపిస్తున్నాం కదా వీడియోలో, ఆ విధంగా పెట్టుకుంటే మసాలా అనేది లోపల వరకు వెళ్ళి మనకి ముక్క తినేటప్పుడు టేస్టీగా ఉంటుంది. లేకపోతే ఆ ఉప్పు కారం పట్టకుండా ముక్క చప్పగా ఉంటుంది తినేటప్పుడు. ఈ విధంగా లోపల వైపు కూడా అంటే కట్ చేస్తాం కదండి హెడ్ దగ్గర, అదంతా కూడా లోపల కూడా మసాలా వెళ్ళేటట్టు మొత్తం ఫిష్ అంతా పట్టించాలి. చూసారా, ఈ విధంగా మొత్తం ఫిష్ అంతా పట్టించేయాలి. అన్ని ఫిష్లకు కూడా ఇట్లానే రెడీ చేసుకొని పెట్టుకోవాలండి మనము. చూసారు కదా మసాలా ఎలా పట్టిందో. ఇలా రెడీ చేసుకున్న ఫిష్ని మనం అప్పటికప్పటికే ఫ్రై చేసుకున్నట్టయితే కనీసం ఒక ½ an hour అయినా మనం మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. లేదు ఇట్లా రెడీ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకొని మనము 1 గంట తర్వాత అయినా లేదంటే ఒక సాయంత్రానికైనా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు వీటిని. నేను ఒక తవా పెట్టేసుకుని 2 గరిటెల ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ హీట్ ఎక్కగానే మనం ఫ్రిడ్జ్లో నుంచి తీసేసుకున్న ఫిష్ని డైరెక్ట్గా ఈ విధంగా మన తవాలో ఎన్ని పడితే అన్నీ వేసుకోవాలి. నాకైతే 2 ఫిష్ పట్టిందండి. పెట్టేసి హై ఫ్లేమ్లో మనము ఫస్ట్ ఒకవైపు ఫ్రై చేయాలండి. ఒక ½ minute వైపు హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫిష్ వేసి కదిలించకూడదు మనము. ఈ ఫిష్ ఫ్రైకి తవ్వ అనేది నాన్ స్టిక్ కాకుండా ఐరన్ది కనుక తీసుకుంటే బాగుంటుందండి. మనకి నాన్ స్టిక్ దాంట్లో కన్నా కూడా ఐరన్ దాంట్లోనే టేస్ట్ ఎక్కువగా ఉంటుంది ఫ్రై అనేది. సో ఒక ½ minute వైపు మనం హై ఫ్లేమ్లో మనం ఫ్రై చేసాం కదా, ఇప్పుడు సెకండ్ వైపు కూడా తిప్పేసుకోవాలి. 2 ఫిష్ని పెట్టేసి ఇదే విధంగా హై ఫ్లేమ్లోనే ఒక ½ minute పాటు మనం వేయించాలి. ఈ విధంగా హై ఫ్లేమ్లో వేయిస్తుంటే ముందు కింద ఆ బేస్ పార్ట్ అంటే ఇప్పుడు సైడ్ అంటే బేస్ ఉంటుంది లోపల వరకు కాకుండా ముందు కింద పార్ట్ అనేది ఫస్ట్ హై ఫ్లేమ్లో అది ఫ్రై అయ్యి గట్టి పడుతుంది. అప్పుడు స్కిన్ అనేది మనకి ఆ ప్యాన్కి అంటుకోకుండా ఈజీగా అటువైపు ఇటువైపు తిరగటానికి యూజ్ అవుతుందండి మనకి. ఇట్లా ఒక ½ minute పాటు ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు మనం ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోకి పెట్టేసుకొని ఫిష్ని అటు ఇటు తిప్పుకుంటూ ఎర్రగా కాలే వరకు మనము ఫిష్ని వేయించుకోవాలి. ఇప్పుడు ఆ ఫిష్కి ఉన్న మసాలా కానీ అదంతా పచ్చిదనం పోయే వరకు మనము చూసుకుంటూ 2 వైపులా తిప్పుకుంటూ మనము ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి, అప్పుడే లోపల వరకు కాలుతుంది, మంచిగా టేస్ట్ బాగుంటుంది. ఇట్లా కొంచెం సేపు అంటే ఒక 5 నిమిషాలు అటు ఇటు పుండు కాల్చిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కరివేపాకు తీసుకొని
సన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆ ఫిష్ మీద ఆయిల్లో పడేటట్టు కనుక వేసుకుంటే ఆయిల్లో ఈ ఫిష్ అనేది వేగుతుంది, దాని ఫ్లేవర్ అనేది ఫిష్కు వస్తూ చాలా టేస్టీగా ఉంటుంది, చాలా మంచి స్మెల్ వస్తుందండి. చూసారా, ఫిష్ని అటు ఇటే కాదు మనకి సైడ్స్ని కూడా ఉంటుంది కదా, అంటే మనం లోపల వరకు మసాలా పెట్టాం కాబట్టి రెండు వైపులా అప్ అండ్ డౌన్ కూడా మనము ఫిష్ని మనము తిప్పుకుంటూ మనము ఫ్రై చేసుకోవాలి. మనం డీప్ ఫ్రైలో ఏంటంటే ఆయిల్లో వేసేస్తాం కాబట్టి ఫిష్ అన్ని వైపులా కాలిపోతూ ఉంటుందండి. మనం జస్ట్ డీప్ ఫ్రై కాకుండా షాలో ఫ్రై, అదిగో తవా ఫ్రై మేము చేసుకుంటున్నాం కాబట్టి ఫిష్ని అటు ఇటు తిప్పుకుంటూ మనం 4 వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకుంటే ఆ మసాలా కూడా పచ్చిదనం లేకుండా ఉంటుంది, ఫిష్ కూడా లోపల వరకు చక్కగా ఫ్రై అవుతుంది, టేస్టీగా ఉంటుంది. చూసారా, నేను ఇట్లా 2 వైపులా 4 వైపులా తిప్పుతున్నాను ఫిష్ని. ఈ విధంగా ఫ్రై చేస్తే ఏమంటే ఆయిల్ చాలా తక్కువ పడుతుందండి, మనకి డీప్ ఫ్రైలో చేసినంత టేస్టీగానే ఉంటుంది, అంత ఆయిల్ కూడా ఉంటుంది కాబట్టి హెల్తీగా ఉంటుంది మనకి. సో ఈ విధంగా 4 వైపులా తిప్పుకొని నేను ఫిష్ని ఫ్రై చేసుకుంటున్నాను. ఎంతో టైం పట్టదు ఇదంతా వేగటానికి, మనకు 10 to 15 minutesలో మనకి ఫిష్ ఫ్రై రెడీ అయిపోతుంది. అంటే నేను తీసుకున్న ఫిష్ సైజుని బట్టి, నా దగ్గర ఉన్న తవా సైజుని బట్టి ఇది 2 పట్టినండి. మీరు చిన్న ఫిష్లు అయితే ఇంకా ఎక్కువ పడతాయి, పెద్ద తవా అయితే ఎక్కువ పడతాయి, అట్లా ఆ విధంగా ఉంటుంది. ఈ ఫిష్ స్పెషల్ అంటే ముళ్ళు అనేది సింగిల్ ముళ్ళు ఉంటుందండి మధ్యలో వరకు, మనకి పిల్లలు కూడా ఈజీగా తీసుకొని తినేయచ్చు. మిగతా ఫిష్లో లాగా ఎక్కువ ముళ్ళు ఉండదు, చాలా తక్కువ ముళ్ళు ఉంటుంది దీంట్లో. ఈ ఫిష్ పేరు వచ్చేసరికి బాంగడా ఫిష్ అంటారు వీటిని. ఇవి కేరళ ఫిష్ అంటండి. ఎప్పుడు మేము ఫుల్ ఫిష్ ఫ్రై చేయాలన్నా నేను ఈ ఫిషే తీసుకొస్తాం మేమైతే. సో చూసారా, ఫిష్ రెడీ అయిపోయింది ఫిష్ ఫ్రై అనేది. ఇప్పుడు అదే తవ్వాలో మనము ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేద్దాము. సేమ్ ఇందాట్లానే నేను ఒక గరిట ఆయిల్ వేస్తున్నానండి, మళ్ళీ తక్కువైతే మళ్ళీ మధ్యలో కొంచెం యాడ్ చేస్తాను. సో వేసేసి మిగిలిన 2 ఫిష్లు కూడా వేసేస్తున్నాను. సేమ్ ఈ ఫిష్ని కూడా మనం ఇందాకట్లాగానే ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక హాఫ్ మినిట్ ఒకవైపు, హాఫ్ మినిట్ రెండో వైపు, ఇట్లా 2 సైడ్లు ఒక హాఫ్ మినిట్ హై ఫ్లేమ్లో వేయించిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనము ఇంకా 4 వైపులా తిప్పుకుంటూ మసాలా మొత్తం పచ్చిదనం పోవాలి, ఫిష్ కూడా ఎర్రగా వేగే వరకు వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టేసుకొని గబగబా తిప్పేస్తే మటుకి ఫిష్ లోపల వరకు ఉడకదు, ఆ స్మెల్ ఉంటుంది, మొత్తం కూడా మసాలా కూడా పచ్చి పచ్చిగా ఉంటుంది. సో నిదానంగా అయినా సరే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. అలానే ఫిష్ని మన మార్కెట్లో ఎంత క్లీన్ చేయించి తీసుకొచ్చినా సరే ఇంటికి వచ్చిన తర్వాత మన రాళ్ళ ఉప్పు కానీ లేదంటే మెత్తటి ఉప్పు కానీ వేసుకొని ఒకసారి బాగా కడగాలండి. ఈ విధంగా కడగటం వల్ల దాంట్లో ఉన్న ఆ నీచు స్మెల్ అనేది పూర్తిగా పోతుంది అన్నమాట. లేదు మార్కెట్ నుంచి డైరెక్ట్గా కనుక చేసుకుంటే ఆ స్మెల్ అలానే ఉంటుంది. చూసారా, ఫిష్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఆ ప్యాన్ ఉన్న ఆ కారం ఆయిల్ కూడా మనం కొంచెం రైస్ వేసుకొని తింటే భలే ఉంటుందండి ఆ టేస్ట్. ఫిష్ ఫ్రై రెడీ అండి. చూసారా, దీన్ని మనం సైడ్ డిష్గా పెట్టుకొని పప్పుచారు కానీ పప్పు కానీ అలా చేసుకొని తినొచ్చు, లేదంటే ఈవినింగ్ స్నాక్స్గా అయినా తినొచ్చు అండి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇదేనండి ఈరోజు రెసిపీ. ఈ రోజుతో నాన్ వెజ్ రెసిపీస్ ఇంకా లేవండి, కార్తీక మాసం తర్వాతే మళ్ళీ. సో నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, అలానే లైక్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఉంటానండి, బాయ్.